ఎస్, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీకు ఎంత ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, సడన్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ మీ కెరియర్ పరంగా, ముఖ్యంగా మనీ పరంగా, మీ లైఫ్ లో బ్లాకేజెస్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఎక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే ప్రాబ్లం కనుక మీకు ఎదురవుతున్నట్లయితే మై డియర్, ఈ యొక్క హీలింగ్ ని అండ్ ఈ యొక్క అడ్వాన్స్ ఓపెన్ ఓపెన్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ ఈఎఫ్టి ట్యాపింగ్ ద్వారా మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మీలో ఉన్న ఎనీ బ్లాకేజెస్ ని విత్ ఇన్ ద మీరు 1 అవర్ లోపు మీ యొక్క బ్లాకేజెస్ ని డెఫినెట్ గా హీల్ చేయగలుగుతారు. రిమెంబర్, ఎవ్రీ డే మీరు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే విత్ ఇన్ ద 1 మంత్ లోపు మీ యొక్క లైఫ్ లో పాజిటివ్ ఎనర్జీస్ ని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టెప్ బై స్టెప్ ఐ విల్ గివ్ క్లారిటీ అండ్ మోస్ట్ పవర్ఫుల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వబోతున్నా. ఎందుకోసం అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా అన్నది ఎవరికి మ్యాటర్ కాదు, మీరు ఎలా ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది మ్యాటర్. మరి ఆ ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేయడానికి, మీ కెరీర్ లో ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని, నెగిటివ్ ఎనర్జీస్ ని రిలీజ్ చేయడానికి నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది చేయండి. బ్యాక్ స్ట్రేట్ నుంచి ఈ ప్లేస్ లో ట్యాప్ చేస్తూ కళ్ళు మూసుకొని ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది చేయండి. కమాన్, కెన్ సీ యూ. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాను. నో చీటింగ్. మొబైల్ ఒక ప్లేస్ లో సెట్ చేసుకోండి. రిపీటెడ్ గా ప్రాక్టీస్ అనేది చేయండి. వాటిని రిలాక్స్ అని చేయండి. ఎగ్జాక్ట్ గా ట్యాప్ అని చేస్తూ వర్డ్స్ రిపీట్ చేయండి. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ప్రజెంట్ నా ముందున్న నా యొక్క ప్రొఫెషన్, కెరియర్ కి సంబంధించి ఉన్న ప్రతి ఒక్కదానికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, బ్లాకేజెస్ ని నేనే క్రియేట్ చేశాను. ప్రజెంట్ నా ముందున్న ఈ సమస్య నాలో ఉన్న ఫియర్స్ వల్లే, నాలో ఉన్న భయాల వల్లే ఈ సమస్యలన్నీ ఫేస్ చేస్తున్నాను అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నాలో ఉన్న ఈ భయాలన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ఈ భయాలన్నిటి వల్ల నేను ఇక్కడ గ్రోత్ కాలేకపోతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నా గ్రోత్ కి అడ్డుపడుతున్న ప్రతి ఒక్క బ్లాకేజెస్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. తన శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ బాడీని రిలాక్స్ అని చేస్తూ ఐబ్రో స్టార్టింగ్ పైన ట్యాప్ చేస్తూ అండ్ పవర్ఫుల్ వర్డ్స్ ని రిపీట్ చేయండి. ఐఎమ్ సారీ. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ బ్లాకేజెస్ అన్ని, నాలో ఉన్న భయాలన్నీ నిజానికి నేనే క్రియేట్ చేశాను. ముఖ్యంగా నా యొక్క స్కూల్ ఏజ్ నుంచి నా పేరెంట్స్ వల్ల, నా ఫ్రెండ్స్ వల్ల, ముఖ్యంగా నేనున్న నా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న టీచర్స్ వల్ల ఎమోషన్స్ అన్నిటిని హోల్డ్ చేశానని వాళ్ళపైన కంప్లైంట్ చేస్తూ వాళ్ళ వల్లే నా లైఫ్ ఇలా ఉందని ఈ నెగిటివ్ బిలీవ్ ని నేను హోల్డ్ చేయడం వల్లే నేను ఏ రోజు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయాను. నేను ఏ రోజు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయాను. ఏ విషయంలో కూడా నేను అనుకున్న విధంగా గ్రోత్ తీసుకురాలేకపోయాను. అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా. నిజానికి ఆ రోజు వాళ్ళ ద్వారా వాళ్ళ ఎదురైన ఫియర్స్ అన్ని, వాళ్ళ మైండ్ సెట్ అంతా, వాళ్ళ బిహేవియర్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. కానీ ఆ రోజు నా ఫోకస్ అంతా నెగిటివ్ మీద ఉండడం వల్లే నెగిటివ్ ని మాత్రమే నేను నెగిటివ్ మాత్రమే అట్రాక్ట్ చేసుకున్నాను. నా బాడీలో స్ట్రక్ అయిన ఈ నెగిటివ్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ఇదంతా నా బాడీ ఆడుతున్న, మైండ్ ఆడుతున్న డ్రామా అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకటే, నాకంటే నా గోల్ పెద్దదనుకోవడం. నేను చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకటే, నాకంటే వేరే వాళ్ళకి ఎక్కువ తెలుసు అనుకోవడం. నేను చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకటే, ఏ రోజు కూడా నా ఫ్రీక్వెన్సీ మీద ఫోకస్ చేయకుండా సమస్యల మీదే ఫోకస్ చేస్తాను. నేను చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకటే, ఏ రోజు కూడా నేను బాధ్యత తీసుకోలేదు. నేను చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఒకటే, వన్ వేలోనే ఆలోచించాను తప్ప మల్టిపుల్ గా నాకున్న ఆపర్చునిటీ, స్కిల్స్ మీద ఏ రోజు ఫోకస్ చేయలేదు. నేను ఈ రోజు రియలైజ్ అయ్యాను,
ఈ రోజు నుంచి రెడీగా ఉన్నాను. నేను ఏది కూడా ఎక్కడ కూడా నన్ను ఆపకుండా జీవితాంతం నేను ముందుకెళ్ళడానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. ముఖ్యంగా ఈ మైండ్ గేమ్ ని ఎలా ఆడాలో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాను. ముఖ్యంగా నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న బ్లాకేజెస్ ని ఎలా హీల్ చేయాలో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాను. ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మల్టిపుల్ గా నేను అనుకున్న గోల్ అట్రాక్ట్ చేయడానికి నా ఫ్రీక్వెన్సీని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఈ బ్లాకేజెస్ అన్ని నా మైండ్ ఆడుతున్న డ్రామా అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నా బాడీలో స్ట్రక్ అయినా ఆల్ ఈ బ్లాకేజెస్ ని వదిలేస్తున్నాను. నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని వదిలేస్తున్నాను. నా బాడీలో స్ట్రక్ అయిన బ్లాకేజెస్ అన్ని నిజానికి ఎలా బయటికి రావాలో నాకు ఎవరు కూడా చెప్పలేదు. ఈవెన్ మా పేరెంట్స్, మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముఖ్యంగా నా క్లోజ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా నా యొక్క టీచర్స్ ఎవరు కూడా ఎలా నేను మల్టిపుల్ గా ముందుకెళ్లాలో ఎవరు కూడా చెప్పలేదు. ప్రాబ్లం నేనున్న సమాజంలోనే ఉంది. ఎప్పుడైతే బ్రిటిషర్స్ నుంచి ఒక పర్సన్ ఒకే పని మీద ఫోకస్ చేయాలి, ఒకే వర్క్ చేయాలి అన్న విషయాన్ని నేను నా యొక్క ఫ్యామిలీ, నా జనరేషన్ లో ఉన్న ఈ నెగిటివ్ ఇంపాక్ట్ మీదే ఫోకస్ చేశాను తప్ప నేనున్న దేశం యొక్క ఎనర్జీని మర్చిపోయాను. ఒకప్పుడున్న ఈ భారతదేశంలో ఉన్న ఎనర్జీని మర్చిపోయాను. ఒక పర్సన్ దేన్నైనా సాధించే శక్తి, నా దేశంలో నేనున్న ప్లేస్ లో ఉన్న శక్తిని మర్చిపోయాను. నా లైఫ్ ఓన్లీ నేను అనుకున్న ఈ స్మాల్ గోల్ కోసం కాదన్న సత్యాన్ని మర్చిపోయాను. ప్రజెంట్ నేను అనుకుంటే నా ముందున్న ఈ ఒక్క కెరీర్ కాదు, ప్రపంచాన్ని శాసించే శక్తి, ఎంటైర్ యొక్క ఇండియా యొక్క జీడిపిలో నేను భాగమయ్యే శక్తి నాలో ఉంది. ఎందుకంటే నేను చేయాల్సింది ఒకటే అన్న విషయాన్ని మర్చిపోయాను. దానివల్లే నేను అనుకున్న అమౌంట్ కూడా నేను ఎర్న్ చేయలేకపోతున్నాను. బట్ ఈ రోజు నుంచి నేను రియలైజ్ అవుతున్నాను, నేను చేయాల్సిందల్లా సింపుల్, ఈ సమాజంలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయాలి. ఆ ప్రాబ్లానికి నా వేలో సొల్యూషన్స్ ఇవ్వాలి. నేను ఏదైతే చేయగలనో దాన్ని 100% బిలీవ్ చేయాలి. ఖచ్చితంగా నేను మనీ అంటే నేమ్, ఫేమ్, రిచ్నెస్, ప్రౌడ్నెస్, ప్రతి ఒక్క ఎమోషన్ అట్రాక్ట్ చేయగలను. ఎందుకంటే ఎప్పుడైతే నేను హెల్ప్ చేస్తానో ఆటోమేటిక్ గా సర్వీస్ ద్వారా మనీ, మనీ ద్వారా నేమ్, నేమ్ ద్వారా ఫేమ్, ఫేమ్ ద్వారా నేను అనుకున్న రియల్ లైఫ్ ని, నా డ్రీమ్ లైఫ్ ని అట్రాక్ట్ చేయగలను. దానికోసం నేను చేయాల్సిందల్లా సింపుల్, నా ముందున్న ఆపర్చునిటీస్ ఈజీగా నా దగ్గరికి వస్తే ఓకే. ఇన్ కేస్ నేను అనుకున్న ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చినా రాకపోయినా నేను చేయాల్సిందల్లా సింపుల్, నా లైఫ్ లో ఉన్న నా యొక్క స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. ముఖ్యంగా నా యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖ్యంగా నా మైండ్ సెట్, ముఖ్యంగా నాలో ఉన్న ఫియర్స్ అన్నిటిని వదిలేయాలి. నేనున్న దేశంలో అనంతమైన శక్తివంతులు ఉన్న దేశం, ఒక్కొక్క పర్సన్స్ ఈ చరిత్రని తిరగరాసిన దేశం. అలాంటి ప్లేసుల్లో ఉంటూ నేను ఈ స్మాల్ థింగ్స్ కి భయపడడం, ఈ భయాల వల్ల ముందుకెళ్ళకపోవడం, ఇది అనేది చాలా చిన్న విషయం. నేను ఎప్పుడైతే జస్ట్ నా గురించి ఆలోచిస్తానో నేను ఇక్కడే ఉంటాను. నేను ఎప్పుడైతే ఈ సమాజం గురించి ఆలోచిస్తానో ఆటోమేటిక్గా నేను ముందుకెళ్ళగలను. ఎందుకంటే సమాజంలో సమస్యలు సాల్వ్ చేస్తే నా సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. కాబట్టి నాలో లేని స్కిల్ మీద ఫోకస్ చేయడానికి రెడీగా ఉన్నాను. నా బాడీలో ఉన్న నెగిటివ్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నాలో ఉన్న గిల్టీని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నాలో ఉన్న షేమ్నెస్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ముఖ్యంగా నా బాడీలో స్ట్రక్ అయిన నా రూట్ చక్రాలో ఉన్న ఫియర్స్ అన్ని, భయాలన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను.
నా గతంలో జరిగిన నెగిటివ్ అనుభవాలన్నింటినీ వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ఫ్యూచర్ గురించి ఉన్న బ్లాకేజెస్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నిటినీ, నా మైండ్ లో స్ట్రక్ అయిన ఆల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. అనంతమైన శక్తిని నాలోనే బ్యాలెన్స్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ మీ. నాలో ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నా మైండ్, బాడీ, సోల్ ఆల్ బ్లాకేజెస్ ని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నా కెరియర్ లో నేను అనుకున్న విధంగా గోల్స్ అట్రాక్ట్ చేయడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను. ఎస్, రెడీగా ఉన్నారా? తన శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. అండ్ శ్వాస వదులుతూ 2 చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతూ బాడీ టోటల్ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు 2 చేతులు స్పీడ్ గా రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఫేస్. అండ్ ప్రతి ఒక్కరు నాతో పాటు లౌడ్ గా రిపీట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు అనంతమైన శక్తి రియలైజేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఏదైనా సాధించగలను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, దోస్ ఆఫ్ యూ ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ మాస్టర్ క్లాస్ లింక్. యూ కెన్ అటెండ్ ద ప్రోగ్రామ్ డైరెక్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ చేయండి. మీలో ఉన్న ఆల్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేసుకోండి. అండ్ రిమెంబర్, మీలో ఉన్న శక్తిని రేజ్ చేయండి. పాజిటివ్ వైబ్రేషన్ ఎఫర్ట్లెస్ గా అట్రాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో వస్తే మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ మరొక సెషన్ లో బ్యూటిఫుల్ మరొక సెషన్ లో కలుగుతాను. థ్యాంక్ యూ.